తెలంగాణ మున్సిపల్ పోరులో నిజామాబాద్ మేయర్ పీఠంపైనే అందరి చూపు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పక్కా లోకల్. అందుకే ఆ ఇద్దరు నాయకులు నువ్వా నేనా అన్న రీతిలో ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ దక్కేలా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కమిటీలతో సర్వే చేయించింది. బీజేపీ ఒక అడుగు ముందుకేసి కాషాయం కార్పొరేటర్ అభ్యర్థుల జాబితా ముందుగా ప్రకటించి మిగతా పార్టీలకు సవాల్ విసిరింది. ఈ రెండు పార్టీలకు తక్కువేం కాదంటూ బీఆర్ఎస్ మజ్లిస్ సైతం మేయర్ కుర్చీపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇంతకీ ఇందూరు మేయర్ పీఠం దక్కేదెవరికి? వాచ్ ది స్పెషల్ ఫోకస్. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత మూడో అతిపెద్ద కార్పొరేషన్ ఏదంటే నిజామాబాద్. రాష్ట్రంలోనే 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కోసం రెండు జాతీయ పార్టీల మధ్య నువ్వా నేనా స్థాయిలో ద్విముఖ పోటీ నెలకొంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికార బీజేపీ మధ్య పోల్ వార్ ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. కాంగ్రెస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు మజ్లిస్, బీఆర్ఎస్ కూడా మేము సైతం సై అంటున్నాయి. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు ప్రభావితం చేసే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎంఐఎం తో పాటు బీఆర్ఎస్ కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కార్పొరేటర్ పదవుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ స్క్రీనింగ్ చేసి ఎంపిక చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ మాత్రం కాషాయం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను ముందుగా ప్రకటించి మిగిలిన పార్టీలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసుకుని గెలుపు గుర్రాల కోసం సర్వే చేసి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారనుంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాకాలో మేయర్ పీఠం గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పైగా ఇక్కడ బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది. మేయర్ పీఠంపై గురిపెట్టిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మాత్రం గెలిచి చూపించి జిల్లాపై మరింత పట్టు సాధించాలని ప్రతినబూనారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా మొత్తం 3.48 లక్షల మంది ఓటర్లున్నారు. సొంత జిల్లాలో మేయర్ స్థానం గెలవడం పీసీసీ అధ్యక్షులు మహేష్ కు అత్యంత కీలకంగా మారింది. క్యాడర్ తో పాటు నాయకులపైన మరింత పట్టు సాధించుకోవడంతో పాటు ఆయన నాయకత్వానికి ప్రత్యక్ష రిఫరెండం లాంటిది కానుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ జిల్లాలో వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో, ఆశావహులతో వరుసగా భేటీ అయ్యి గెలుపు వ్యూహాలపై పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశారట. బీజేపీ ఎంపీ అరవింద్ ఒక అడుగు ముందుకేసి మేయర్ పీఠం దక్కించుకుంటామని సవాల్ విసురుతున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్లతో కలిసి ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చి విజయంపై పార్టీ కన్నేసింది. బీజేపీ ఒక ప్రత్యేకమైన నినాదంతో మన ఇందూరు, మన మేయర్ అంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. బీజేపీకి కాకుండా ఎవరికి ఓటు వేసినా ఎంఐఎం మేయర్ పీఠం తన్నుకుపోతుందని జోరుగా ప్రచారం చేస్తుంది. పైగా ఓట్లు మలుచుకోవడానికి హిందుత్వ వాదం ఉండనే ఉంది. గతంలో 28 సీట్లు గెలిచాం, మరింత కష్టపడితే 40 సీట్లు సాధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం దక్కించుకుంటామని అరవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సైతం మేయర్ పీఠం కైవసం చేసుకునేలా పావులు కదుపుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ 13, ఎంఐఎం 16 మంది కార్పొరేటర్లను గెలుచుకోగా ఇప్పుడు ఆ సంఖ్య ఏ మాత్రం తగ్గకుండా పరువు కాపాడుకునే పనిలో ఉన్నాయట ఆ రెండు పార్టీలు. మేయర్ పీఠం కోసం ఇలా 4 ప్రధాన పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.